లలితమ్మ మీతో ఆటలాడుతోందా? బొట్టు పెట్టేటప్పుడు ఈ అనుభవం ఎప్పుడైనా మీకు ఎదురైందా? అమ్మను ఒంటరిగా వదిలేస్తే ఏమవుతుంది? మీరు లలితమ్మతో మాట్లాడితే ఆమె సమాధానం ఇస్తుందా? లలితమ్మకు అత్యంత ప్రీతికరమైన నైవేద్యం రాగి అంబలి ఎందుకు పెట్టాలి? ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం. మీ ఇంట్లో లలితమ్మ ఫోటో ఉందా? అయితే మీరు చాలా అదృష్టవంతులు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పూజ చేసేసి తలుపులు మూసేస్తారు. కానీ అమ్మతో మాట్లాడటం అలవాటు చేసుకోండి. అమ్మా, ఈరోజు నాకు ఈ సమస్య ఎదురైంది. నువ్వే దారి చూపాలి అని మనస్ఫూర్తిగా అడిగి చూడండి. ఆమె సాక్షాత్తు మీ మాటలు వింటుంది. అలాగే అమ్మకు విలాసవంతమైన ప్రసాదాలే కాదు, భక్తితో ఇచ్చే రాగి అంబలి అన్నా కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా శుక్రవారం నాడు అమ్మకు అంబలి నైవేద్యం పెట్టి 10 మందికి పంచండి. మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు, మనస్పర్ధలు తొలగిపోతాయి. అమ్మ చల్లని చూపు మీపై ఉంటుంది. లలితా పరమేశ్వరిని కేవలం ఒక దేవతగా కాకుండా మన ఇంటి అమ్మగా భావించే సంప్రదాయం మనకుంది. లలితమ్మ కేవలం సృష్టిని నడిపించే శక్తే కాదు, ఆమె మనందరి అమ్మ. ఒక తల్లిని తన చిన్నపిల్లలతో ఎలాగైతే ఆటలాడుతుందో, లలితమ్మ కూడా తన అమాయకంగా ప్రేమగా కొలిచే భక్తులతో అలాగే ఆటలాడుతుంది. అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు అది సరిగ్గా కుదరకపోవడమో లేదా పదే పదే జారి పడిపోవడమో జరిగితే అది అమ్మ మనతో చేస్తున్న ప్రేమపూర్వకమైన అల్లరి అని భక్తుల నమ్మకం. మీరు ఎప్పుడైనా గమనించారా? లలితమ్మకు బొట్టు పెట్టేటప్పుడు ఒక్కసారి ఎన్నిసార్లు పెట్టినా సరిగ్గా కుదరదు. అప్పుడు మనకు విసుగు రావచ్చు, కానీ నిజానికి అక్కడ జరుగుతున్నది వేరు. అమ్మ మనతో చిన్న పిల్లలాగా ఆటలాడుతుంది. తన బిడ్డ తనతో మరి కాసేపు గడపాలని, తన ముఖాన్ని ఇంకాసేపు చూడాలని అమ్మ చేసే చిన్న అల్లరి అది. అలాంటప్పుడు అమ్మని ఎలా బుజ్జగించాలో తెలుసా? అమ్మ అల్లరి, ద డివైన్ ప్లే. లలితమ్మను బాల అని కూడా పిలుస్తాం. అంటే ఆమెలో నిత్యం ఒక చిన్న పిల్లవాడి అమాయకత్వం, చమత్కారం ఉంటాయి. మీరు బొట్టు పెట్టేటప్పుడు అమ్మ మారం చేస్తుందంటే ఆమె మీతో ఇంకా ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటుందని అర్థం. మనల్ని ఆట పట్టించి మన ఏకాగ్రతను తన వైపు తిప్పుకోవటమే అమ్మ లీల. అమ్మను ఎలా పొగడాలి? హౌ టు ప్రైజ్ హర్? అమ్మ మారం చేస్తున్నప్పుడు కోప్పడకుండా ప్రేమగా ఈ మాటలతో బుజ్జగించండి. అమ్మా, లోకానికే అందాన్ని ఇచ్చేదానివి, నీకు ఈ బొట్టు పెట్టే అర్హత నాకు ఇచ్చావు. ఎందుకు తల్లి అలా ఆట పట్టిస్తావు? దిష్టి తగులుతుందనా? నీ ముఖారవిందం ముందు ఏ దిష్టి నిలవదు కదా. జగన్మాత, నీవు లావణ్యవతివి, సౌందర్యవతివి. ఈ చిన్న బొట్టు నీ అందాన్ని పెంచదు, నీ అందమే ఈ బొట్టుకు గౌరవాన్ని ఇస్తుంది. అమ్మను పొగిడే చిన్న శ్లోకం. చాంట్ దిస్. కస్తూరి తిలకం ఫలదేశే మృగమద విలసితం నిత్యం సౌందర్యనిలయే దేవి మమ హృదయే సదా వస. అమ్మా, నువ్వు ముల్లోకాలను మోహించే లలితమ్మ. నీ అందం ముందు ఈ బొట్టు ఎంత, మారాం చేయకుండా పెట్టుకో తల్లి అని ప్రేమగా పొగడండి. లలిత సహస్రనామంలోని శ్రీమాత అనే మొదటి నామాన్ని తలుచుకోండి. అమ్మను స్తుతించేటప్పుడు ఆమెను సువాసిని అని, రంజని అని పిలవండి. అప్పుడు అమ్మ శాంతించి మీరు పెట్టే బొట్టును ముచ్చటగా స్వీకరిస్తుంది. అమ్మతో ఇలాంటి అనుబంధం ఏర్పడింది అంటే అది మీ పూర్వజన్మ సుకృతం. అమ్మ మన ఇంట్లో దేవత మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యురాలు. ఆమెతో ఎంత చనువుగా ఉంటే అంత త్వరగా మన బాధలు తీరుస్తుంది. అమ్మను మనం ఎంతగా ప్రేమిస్తే ఆమె అంతగా మనల్ని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.